సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆఫీషియల్గా ఏపీ దేవాదాయ శాఖ నుంచి అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఇమీడియట్ రిక్రూట్మెంట్ కింద ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే మనకి 35,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవుతుంది కనుక జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టు కనుక ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చేది కనుక January 5th, 2024 వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్లో సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టు కనుక ఓన్లీ హిందూ రిలీజియన్స్ మాత్రమే ఇక పోస్టులకి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేది కనుక సో మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు కనుక 42 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో SC, ST, BC, EWS క్యాండిడేట్స్ అయితే కనుక 47 years వరకు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయితే కనుక 45 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. ఇక పోస్ట్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేది కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక సో ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 500 rupees అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని మీరు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఇక అమౌంట్ అనేటువంటి దాన్ని తీసి ఒక DD రిసిప్ట్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో DD అనేది ఏ పేరు మీద తీయాలని చూసుకుంటే కనుక సో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక నేషనలైజ్డ్ బ్యాంకుకి వెళ్ళి ఇన్ ఫేవర్ ఆఫ్ IE ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా పేబుల్ ఎట్ హైదరాబాద్ అని చెప్పేసి ఈ యొక్క పేరు మీరు DD అనేది తీసి ఈ యొక్క DD రిసిప్ట్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గ్యాస్ మనకి ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 3 different types ఆఫ్ పోస్ట్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో పోస్టుల వరకు వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ విభాగంలో వచ్చేసరికి టోటల్గా మనకి 35 వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. ఈ యొక్క వేకెన్సీలో వచ్చేసరికి మనకి అదర్ క్యాస్ట్కి వచ్చేసరికి 15 వేకెన్సీస్, BC కేటగిరీ వరకు 9, SC వరకు 5, ST కేటగిరీ వరకు 3, EWS కేటగిరీ వరకు 3 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ విభాగంలో ఉన్నటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు వచ్చేసరికి టోటల్గా 5 వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. ఈ యొక్క వేకెన్సీలో అదర్ క్యాస్ట్కి వచ్చేసరికి 3 వేకెన్సీస్, BCA వరకు 1 పోస్టు, SC వరకు 1 పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనకి సివిల్ విభాగంలో ఉన్నటువంటి టెక్నికల్ అసిస్టెంట్ విభాగంలో వచ్చేసరికి టోటల్గా మనకి 30 వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. ఈ యొక్క వేకెన్సీలో వచ్చేసరికి అదర్ క్యాస్ట్కి వచ్చేసరికి 13 వేకెన్సీస్, BC వరకు 8, SC వరకు 5, ST వరకు 2, EWS కేటగిరీ వరకు 2 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నది కనుక మస్ట్ పాసెస్ LCA డిప్లొమా ఇష్యూడ్ బై ద బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే సంబంధిత డిపార్ట్మెంట్లలో డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఎంత ఉంటుందని చూసుకున్నది కనుక సో మనకి బేసిక్ పే 25,000 అటువంటి ఉంటుంది గైస్. దీంతో పాటుగా మనకి యాన్యువల్ ఇంక్రిమెంట్ వచ్చేసరికి మనకి 1,000 రూపీస్. నెక్స్ట్ దీంతో పాటుగా మనకి అడిషనల్గా 2,000 రూపీస్ వరకు కూడా మనకి ట్రావెల్ అలవెన్సెస్తో పాటు ఫోన్ ఛార్జెస్ అనేవి మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 30,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి సివిల్ విభాగంలో ఉన్నటువంటి ఏఏ పోస్టులకు వచ్చేసరికి సో ఎవరైతే సివిల్ విభాగంలో BE ఆర్ BTech కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ విభాగంలో ఉన్నటువంటి ఏఏ పోస్టులకు వచ్చేసరికి సంబంధిత డిపార్ట్మెంట్లలో BE ఆర్ BTech కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి బేసిక్ పే 35,000 అటువంటి ఉంటుంది గైస్. దీంతో పాటుగా మనకి అడిషనల్గా యాన్యువల్ ఇంక్రిమెంట్ కింద మనకి 1,000 రూపీస్ అనేటువంటి పే చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ మనకి ట్రావెల్ అలవెన్సెస్ కింద 2000, ఫోన్ ఛార్జెస్ కింద మనకి 1000 రూపీస్ వరకు కూడా మనకి ఎక్స్ట్రాగా మనకి అలవెన్సెస్ అనేవి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 40,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక పోస్ట్లకి సంబంధించిన సెలక్షన్ ఆఫ్ మెథడాలజీ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక టోటల్గా మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మనకి OMR బేస్డ్కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో టాపిక్స్ కనుక చూసుకుంటే కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 10 క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ నుంచి మనకి 10 క్వశ్చన్స్, నెక్స్ట్ మనకి 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చేసరికి టెక్నికల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. టోటల్గా మనకి 3 అవర్స్ పాటు కూడా ఇక్కడ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చేటైతే కనుక ఓన్లీ మనకి విజయవాడలోనే మనకి ఇక ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక పోస్ట్లకి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటైతే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక పోస్ట్లకి సంబంధించిన లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. సో మీరు అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్తో పాటు డీటెయిల్స్ సిలబస్ అనేటువంటి కూడా ఇవ్వడం జరిగింది గైస్. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ దగ్గర వచ్చేసరికి మీరు డౌన్లోడ్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఒక పోస్ట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసిన తర్వాత రైట్ సైడ్లో వచ్చేసరికి మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటి మీరు ఇక్కడ స్టిక్ చేసి మీకు సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేటువంటి ఇలా క్రాస్గా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ బ్లాక్ లెటర్లో మీకు ఫుల్ నేమ్తో పాటు మీకు ఫాదర్స్ నేమ్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ మీకు జెండర్ మేల్ అయితే మేల్ అని లేదంటే ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి ఇచ్చేసి మ్యూచువల్ స్టేటస్ దగ్గర మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని లేదంటే సింగిల్ అయితే సింగిల్ అని చెప్పేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు పోస్టల్ అడ్రస్ అనేటువంటి మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీకు ఈమెయిల్ ఐడితో పాటు మీకు మొబైల్ నెంబర్ అనేటువంటి కంపల్సరీగా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్తో పాటు మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటి మీరు ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ మీ యొక్క ఏజ్ అనేది ఎంతైతే ఉంటుందో ఒక ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి ఇచ్చేసి నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్తో పాటు మీకు నేటివ్ ప్లేస్ ఏంటి, మీకు రిలీజన్ దగ్గర హిందూ అని చెప్పేసి మీరు ఇక్కడ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీకు క్యాస్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఒక బాక్స్లో వచ్చేసరికి మీరు రైట్ టిక్ అనేటువంటి ఇలా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్ అనేది కనుక ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాన్స్ అయితే కనుక ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఇవ్వండి లేదంటే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్స్ అనేవి ఏ డేట్ని అయితే సెండ్ చేస్తున్నారో ఒక డేట్ అనేది ఇచ్చేసి మీకు ప్లేస్తో పాటు ఇక్కడ మీకు సిగ్నేచర్ అటువంటి ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి హాల్ టికెట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. హాల్ టికెట్స్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. రైట్ సైడ్లో వచ్చేసరికి మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటి మీరు ఇక్కడ స్టిక్ చేసి మీకు సెల్ఫ్ అటెస్టేషన్ అనేటువంటి ఇలా చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్లాక్ లెటర్లో మీకు ఫుల్ నేమ్తో పాటు మీకు ఫాదర్స్ నేము నెక్స్ట్ మీకు అడ్రస్తో పాటు ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేటువంటి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు సిగ్నేచర్ అనేటువంటి కూడా మీరు ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు 2 హాల్ టికెట్స్ అనేవి మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేయాలని చూసుకుంటే కనుక సో డీడీ అనేది ఏదైతే ఉంటుందో ఒక డీడీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఎంటర్ చేసి ఒక డీడీ రిసిప్ట్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు డిగ్రీకి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ నెక్స్ట్ టెక్నికల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉన్నట్లయితే కనుక అక్కడ సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు మీకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక నాన్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేటు నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ స్కానర్స్ అయితే కనుక అక్కడ సంబంధించిన సర్టిఫికేట్తో పాటు నెక్స్ట్ మీకు ఆధార్ కార్డ్ అనేది కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటుగా 10x4 సైజులో ఉన్నటువంటి 1 సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ అనేటువంటిది కూడా తీసుకొని ఈ యొక్క ఎన్వలప్ కవర్పై 2 అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ చేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై మీ యొక్క అడ్రస్ అనేటువంటిది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ అనేటువంటిది కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్స్ అన్నిటినీ కూడా మీరు ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది రాసి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీకు ఫ్రమ్ అడ్రస్ అనేది ఇచ్చేసి రైట్ సైడ్లో మనకి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది.
సో అప్లికేషన్స్ సెండ్ చేసుకోవాల్సినటువంటి అడ్రస్ కనుక చూసుకుంటే కనుక ద కన్వీనర్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ పవర్ అండ్ ఎనర్జీ డివిజన్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఓల్డ్ బాంబే రోడ్ గచ్చిబౌలి హైదరాబాద్ 500032 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్లో సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్, ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ప్రజెంట్ ఈ యొక్క పోస్టులు అన్నింటినీ కూడా మనకి కాంట్రాక్ట్ బేస్లో తీసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా అప్లై అయితే చేసుకోండి. ఇక పోస్టులకి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.